కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. చెప్తామని వచ్చాను. ఏదో 4 మంచి మాటలు చెప్తామని వచ్చాను. గొడవేంటి ఇక్కడ? అన్న నీకు తెలవదన్న ఆయన మత ప్రచారం చేయడానికి వచ్చాడు. చేస్తే ఏంటి? ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. మీ ఇంటికి వచ్చి చెప్పాడా? వింటే విను, లేదంటే లేదు. ఎంత మాట ఎంత మాట. అన్నా వీడి గురించి మీకు తెలియదు అన్న. ఇలా ఆగ్రా. అన్నా వీళ్ళని ఊర్లోకి రానివద్దన్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మన భారతదేశము సెక్యులర్ దేశంరా. అన్ని మతాలు అందరి దేవుళ్ళు సమానంగా చూడాలరా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది భిన్నత్వంలో ఏకత్వం ఎందుకంటారో తెలుసా? ఒకరి మతాలు ఒకరు గౌరవించుకోవాలి. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చూడండిరా, ఒక్కసారి చూడండిరా. మీరు ఎన్ని మాటలు అన్నా అతను ఒక్క మాట అన్నాడా మిమ్మల్ని? అమాయకుని మీరు ఇన్ని మాటలు అంటారా? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. వాగుబోతుల్ని వ్యభిచారుల్ని మార్చడానికి వచ్చాను. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. ఏంటి మీ ఉద్దేశం? మా ఊర్లో తాగుబోతులు వ్యభిచారులు ఉన్నారని మీ ఉద్దేశమా? ఏం మాట్లాడుతున్నావు? మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతారా? ఓడికొస్తున్నావు అంటే తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతులు. మీరేం చేస్తుంటారు? మాకంటూ ఆస్తులంటూ ఏమీ లేవండి. అంటే ఎస్. అమ్మా ఎవరైనా ఉన్నారా? ఒక ముద్ద పడాయమ్మా ముష్టివాడికి. అమ్మా దేవుడు బైబిల్లో చెప్పిన 4 మంచి మాటలు చెప్పి ప్రార్థన చేస్తుంటాం. అవునా, నిజమా? వాళ్ళు ఇచ్చిన చిరు కానుకలతోనే పూట గడుస్తుంది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కానీ ఆ పాస్టర్ మా ఊరు ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు వచ్చాడంటే మల్లేష్ మనకి ఇండ్లు అద్దెకిచ్చాడు. మనం ఇండ్లు అంటూనే ఈ ఇంటిని చర్చిగా మార్చేద్దాం. ఏరా నీతి లేని కుక్క. అలాగే మన చర్చికి జనాల్ని ఎలా తీసుకొస్తారు? ముందుగా మనం ఆడవారిని టార్గెట్ చేయాలి. వాళ్ళైతే మనల్ని ఈజీగా నమ్ముతారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈ ఊళ్ళో భర్తను వదిలేసిన ఆడవాళ్ళు, భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న విధవరాళ్ళు, అలాగే భర్త ఉండి కుటుంబాన్ని పట్టించుకొని వాళ్ళు మన ట్రాప్లో ఎక్కువ పడేది వాళ్ళే. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ తీసుకురా. ఐడియా బాగుంది, త్వరగా వచ్చి లిస్ట్ పట్టుకెళ్ళు. వాళ్ళ మనసును మనం ఎలా గెలవాలో నేను నీకు మాటల్లో చెప్పను, చేసి చూపిస్తా. అబ్బబ్బబ్బబ్బా, ఏం చేస్త్రీ. ఈమె వాళ్ళకం చూస్తుంటే మన ట్రాప్లో ఈజీగా పడేలా ఉంది. ఇంకెందుకు, ట్రై చేస్తాం. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా కష్టపడుతున్నట్టుండవు. బతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. అంతేగా. మీ కష్టాలన్నీ పోయే మార్గం చెప్పేనా? చెప్పండి. ఒకసారి చర్చికొచ్చి యేసు పాదాల మీద మోకరిల్లి నీ పాపాలన్నీ ఒప్పుకో, నీ జీవితం బాగుపడుతుంది. జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నేనేం పాపం చేశాను పాస్టర్ గారు? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. మనుషులందరూ పాపులే, మనిషి పుట్టికే పాపం. సార్ ఏంటి సార్ అది? మనుషులందరూ పాపులే, మనిషి పుట్టికే పాపం. ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. అంటే మీరు కూడా పాపేనా పాస్టర్ గారు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అవునమ్మా, పాపులకెల్లా పెద్ద పాపి.
ఒకప్పుడు వ్యభిచారి తాగుబోతు కూడా. అయ్యి ఆవిడ అడిగిందా? ప్రతి దానికి మధ్యలో దూరుతావు. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. గజబ్ బేజతి ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇంకెందుకు ఆలస్యం, తగులుకో. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. నుండు. ఏంటి రాములు, బాగున్నావా? చూస్తే కనపట్లేదు, ఎట్లున్నానో మళ్ళీ అడుగుతారు ఎందుకు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ అమ్మాయి చూస్తుంటే మన ట్రాప్లో పడేలా లేదు. ఏదోలా ఇక్కడి నుంచి జారుకుంటే తర్వాత ట్రై చేయొచ్చు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరేనమ్మా, నాకు ముఖ్యమైన పని ఉంది, తర్వాత కలుద్దాం. ఇక్కడ నిన్ను ఇప్పుడు ఎవడనున్నారు? ఈవిడ చాలా వీక్గా ఉంది, ఇక మనం గాలం వేయచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానీ నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నీ గురించి చెప్పాడు. నా గురించా? ఏమని? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అది ఆదివారం చర్చిలో చెప్తాను. అబ్బా, ఏం వాడకవయ్యా. అబ్బో, ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను, దగ్గరికి రా. రెడీగా ఉండండిరా. పరలోకమునున్న ప్రభువా, నీ నామం పరిశుద్ధపరచునుగాక. అలా ఏమైంది? యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. ఇవన్నీ పరిశుద్ధాత్మ చేయిస్తున్నాడమ్మా. పక్కా కాన్ఫిడెంట్, లాక్ కర్ దే. ఏం పరిశుద్ధాత్మ అండి? పాస్టర్లు ఏం చేసినా అది దేవుని చిత్తమే, తెలుసుకో. ఏం చిత్తమో ఏంటో. వద్దు, నాకే బతుకొద్దు. దేవునికి విరోధంగా వెళ్ళిన వాళ్ళు నరకానికి వెళ్తారు. కొంచెం వీక్గా ఉంటే చాలు పూర్ణిమ, బోన్లో పడ్డ ఎలకలాగా పట్టేసుకుంటారు మా పాస్టర్లు. రేయ్, ఎంతకి తెగించారా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.